తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. హైదరాబాద్లో హై అలర్ట్ కొనసాగుతోంది. నిన్న బెంగళూరులో రామేశ్వరం కేఫ్లో ఏదైతే బాంబ్ బ్లాస్ట్ జరిగిందో ఆ బాంబ్ బ్లాస్ట్ ఘటనతో ఒక్కసారిగా దేశం మొత్తం ఆందోళనకు గురైన పరిస్థితుంది. ముఖ్యంగా ఈ ఘటనలో కొంతమందికి తీవ్ర గాయాలైన పరిస్థితి. ప్రస్తుతం వాళ్ళు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన తర్వాత దేశం మొత్తం కూడా ముఖ్యంగా మెట్రో సిటీస్లో తనిఖీలు ముమ్మరం చేశారు పోలీసులు. అసలు బాంబ్ బ్లాస్ట్లు అంటే ముందుగా గుర్తొచ్చేది హైదరాబాద్. ఎందుకంటే గతంలో బాంబ్ బ్లాస్ట్లు జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ పోలీసులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి అనేక కేఫ్స్లో, ఎందుకంటే రామేశ్వరం కేఫ్లు హైదరాబాద్లో కూడా ఉన్నాయి. రామేశ్వరం కేఫ్లో తనిఖీలు జరుగుతున్నాయి. దాంతోపాటు ఇక్కడ బస్టాండ్లో కావచ్చు, రైల్వే స్టేషన్లో కావచ్చు, తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రయాణికులు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు వాళ్ళందరికీ కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా పాత బస్తీ ఏరియాలో జల్లెడ పడుతున్నారు పోలీసులు. ఎందుకంటే బాంబ్ బ్లాస్ట్ ఘటన జరిగిన తర్వాత దేశం మొత్తం కూడా ఒక హై అలర్ట్ కనిపిస్తోంది. సో ప్రజలకి ముఖ్యంగా మనం టీవీ ఒక విజ్ఞప్తి చేస్తుంది, మీకు ఏదైనా అనుమానిత వస్తువులు కనిపిస్తే, ఎందుకంటే రామేశ్వరం కేఫ్లో ఒక టిఫిన్ బాక్స్లో ఐఈడీని పెట్టి దీన్ని బ్లాస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. యాక్చువల్గా ఎవరు చనిపోలేదు, అంతవరకు కొంత అదృష్టంగా భావించాలి. ఎందుకంటే గతంలో జరిగిన బాంబ్ బ్లాస్టులు చూసుకుంటే పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడి చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి. సో అలాంటి ఘటన జరగలేదు ఇక అదృష్టవశాత్తు. అయితే ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగినటువంటి పరిస్థితిని ఒకసారి ఆ ఉదంతాన్ని పరిశీలిస్తే కనుక టిఫిన్ బాక్స్లో పెట్టి ఒక బ్యాగ్ని అక్కడ పెట్టి కస్టమర్ లోపలికి వెళ్ళాడు, తర్వాత బయటికి వెళ్ళిపోయాడు. కొద్దిసేపట్లోనే అది బ్లాస్ట్ అయింది. సో ఈ ఘటన చూసినటువంటి పోలీసులు అంటే ఆ సీసీ ఫుటేజ్ను పరిశీలించిన తర్వాత ఇది డెఫినెట్గా ఉగ్రవాదుల పని అని నిర్ధారణకు వచ్చారు. సో ఉగ్రవాదుల పనే ఈ బ్లాస్ట్ జరిగిన గత చరిత్రను ఒకసారి చూసుకుంటే కనుక ముఖ్యంగా మెట్రో సిటీస్లో ఈ కల్చర్ ఎక్కువగా ఉంది. మెట్రో సిటీస్లో ఇటు మసీదుల్లో కావచ్చు, రెస్టారెంట్లో కావచ్చు, హోటల్స్లో కావచ్చు, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లో, కేఫ్స్లో ఈ ఘటనలు జరిగాయి కాబట్టి ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రతి ఒక్క టిఫిన్ బ్యాగ్స్ని కావచ్చు అన్నిటిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రయాణికులు కావచ్చు, ఎవరైనా అనుమానం కలిగితే కనుక వాళ్ళు డెఫినెట్గా పోలీసులకు సమాచారం అండి. 100 నెంబర్కి సమాచారం అందించండి. ఖాళీ బాక్సులు కావచ్చు, బ్యాగులు కావచ్చు, ఎవరైనా ఏదైనా పెట్టి వదిలిపెట్టి వెళ్ళిపోతే కనుక ఆ వస్తువు దగ్గర ఎవరూ లేకపోతే కనుక డెఫినెట్గా దాన్ని అనుమానించాల్సిందే. ఆగి ఉన్నటువంటి వెహికల్స్ను కూడా ఎక్కువ కాలం ఏదైనా వెహికల్ నిలిచి ఉన్నా సరే దాని మీద మీకు ఏమన్నా అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. ఏదైనా అనుమానిత వస్తువు కనిపిస్తే వెంటనే మీకు 100 నెంబర్కి డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించండి. ప్రస్తుతం పోలీసులు అన్ని రకాలుగా తనిఖీలు చేస్తున్నారు. అన్ని ప్రదేశాల్లో ముఖ్యంగా మెట్రో సిటీస్లో తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ కూడా ఈ చరిత్ర ఉంది కాబట్టి, గతంలో బాంబ్ బ్లాస్టులు జరిగిన పరిస్థితి ఉంది కాబట్టి పోలీసులు మరింతగా అప్రమత్తమయ్యారు. కొన్ని బలగాలను కూడా మోహరించి ఎక్కడికక్కడ తనిఖీలు జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ప్రజలు ఆందోళనకు గురి కావద్దు. ఎందుకంటే హైదరాబాద్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంది. హైదరాబాద్ సిటీతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి సీసీ కెమెరాస్ ఎక్కువగా ఉన్నాయి. దేశంలో ఏ సిటీకి లేనంతగా, ఏ మెట్రో సిటీకి లేనంతగా మనకి సీసీ కెమెరాస్ ఉన్నాయి. పోలీసులు నిరంతరం దాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం అయితే పోలీసులు తనిఖీలు అయితే ముమ్మరం చేశారు. ఎవరు ఆందోళనకు గురి కావద్దు. పోలీసులు ఎక్కడికక్కడ క్షుణ్ణంగా తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీకు మాత్రం ఏదైనా అనుమానం ఉంటే కనుక డెఫినెట్గా మీరు అప్రమత్తంగా ఉండటంతో పాటు మీకు అనుమానం కలిగిన ప్రతి విషయాన్ని కూడా పోలీసులతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.